ఇప్పుడు వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చాయి. మీ సేవ వాట్సాప్ నెంబర్ 8096958096 ద్వారా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఈసీ స్టాంపుల కొనుగోలు వంటి సేవలను మొబైల్లోనే పొందవచ్చు. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పర్యవేక్షణలో ప్రారంభమైన ఈ డిజిటల్ విధానం ద్వారా ఫీజు చెల్లింపులు కూడా ఆన్లైన్ లోనే జరిపి ధృవీకరణ పత్రాలను నేరుగా వాట్సాప్ లో పొందవచ్చని మీ సేవ కమిషనర్ ప్రకటించారు. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ విప్లవంలో భాగంగా సామాన్యులకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేస్తూ రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగం సేవలను ఇప్పుడు నేరుగా వాట్సాప్ ద్వారా పొందే వెసులుబాటును కల్పించింది. ఇకపై భూమి పత్రాల కోసం, సర్టిఫైడ్ కాపీల కోసం రిజిస్టర్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మొబైల్ ఫోన్ నుండే పన్నం చక్కబెట్టుకోవచ్చని మీ సేవ కమిషనర్ టి రవికిరణ్ వెల్లడించారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు పౌర సేవలను సులభతరం చేసేందుకు మీ సేవ వాట్సాప్ చాట్బాట్ సేవలను విస్తరించారు. నవంబర్ 18, 2025న ప్రారంభమైన ఈ వినూత్న సేవలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా భూమి సంబంధిత వివరాలను ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకునే వీలు కల్పించారు. సేవలు అవసరమైన వారు తమ ఫోన్లలో 8096958096 నెంబర్ను సేవ్ చేసుకుని వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పంపడం ద్వారా ఈ సేవలను ప్రారంభించవచ్చు. ఇందులో ప్రధానంగా రిజిస్ట్రేషన్ పత్రం, సర్టిఫైడ్ కాపీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, స్టాంపుల కొనుగోలు, ఫ్రాంకింగ్, డెఫిసిట్ చెల్లింపులు, సొసైటీలు, ఫార్ములా రిజిస్ట్రేషన్, అపరాధ రుసుము చెల్లింపు, సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు వంటివి అందుబాటులో ఉంటాయి. వాట్సాప్లో కావాల్సిన సేవను ఎంచుకొని అవసరమైన ఫామ్ నింపిన తర్వాత ఆన్లైన్ ద్వారానే రుసుము చెల్లించవచ్చు. సర్టిఫైడ్ కాపీలకు సంబంధించి అధికారులు ఆమోదం తెలిపిన వెంటనే ఆ పత్రాలు నేరుగా వాట్సాప్కి అందుతాయి. ఈసీని మీ సేవ కేంద్రాల నుంచి పొందవచ్చు. స్టాంప్స్, పెనాల్టీ చెల్లించిన వారు సంబంధిత పత్రాలను సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్వీకరించవచ్చునని అధికారులు తెలిపారు. ఈ సరికొత్త విధానం వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ కూడా తగ్గనుంది. ఇక మీ సేవ కేంద్రాల్లో యూజర్ ఛార్జీలను భారీగా పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఐటీ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గతంలో 35 ఉన్న కనీస సర్వీస్ ఛార్జీని 62కు పెంచారు. ముఖ్యంగా విద్యార్థులకు అవసరమయ్యే కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాల ధరలను 80కి పెంచడం గమనార్హం. అలాగే జనన ధృవీకరణ పత్రం ప్రింటుకు ₹62 వసూలు చేస్తున్నారు. పెరిగిన ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. విద్యా ప్రవేశాలు, ఉద్యోగ నోటిఫికేషన్ల సమయంలో ఈ పత్రాలు తప్పనిసరి కావడంతో తాజా పెంపు పేద, మధ్యతరగతి విద్యార్థులపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.